ఇంగ్లీష్ భాషపై వివాదం, బీజేపీ వర్సెస్ కాంగ్రెస్, ఆంగ్లంపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు, స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన రాహుల్ గాంధీ. నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. భారత్లో భాషల అంశం మరోసారి వివాదాస్పదంగా మారింది. ఇంగ్లీష్ మాట్లాడే విషయం పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. పరస్పర విమర్శలతో నేతల మాటలు కోటలు దాటుతున్నాయి. ఆంగ్ల భాష మాట్లాడటంపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేయగా రాహుల్ గాంధీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. దీంతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇదే హాట్ డిస్కషన్ అయింది. దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో భాషలపై వివాదాలు తీవ్ర రూపాన్ని దాలుస్తున్న సమయంలోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా భాషల అంశాన్ని ప్రస్తావించారు. ప్రాంతీయ భాషలను బతికించుకోవాల్సిన అవసరం ఉందన్న ఆయన ఇంగ్లీష్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆంగ్లం వలసవాద బానిసత్వానికి గుర్తన్న అమిత్ షా కొన్నాళ్లకు ప్రజలే దీన్ని తిరస్కరిస్తారని జోస్యం చెప్పారు. అంతేకాదు, ఇంగ్లీష్లో మాట్లాడేవారు భవిష్యత్తులో సిగ్గుపడే పరిస్థితి వస్తుందన్నారు. సాహిత్యం భారత సమాజానికి ఆత్మ లాంటిదన్న అమిత్ షా సంస్కృతి సాహిత్యాన్ని ఎవరైనా తాకడానికి ప్రయత్నిస్తే సమాజం తిరగబడుతుందని హెచ్చరించారు. దేశ భాషలే సంస్కృతికి అసలైన ఆభరణాలని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే వాటిని కాపాడుకోవాలంటూ పిలుపునిచ్చారు. విదేశీ భాషల మోజులో పడి ప్రాంతీయ భాషలను పట్టించుకోవడం లేదని అన్నారు. అయితే ఇప్పటికైనా విదేశీ భాషల ప్రభావం నుంచి బయటపడి మన భాషలను గౌరవించాలని తెలిపారు. హాఫ్ బేక్డ్ విదేశీ భాషలతో పూర్తి భారత్ను అర్థం చేసుకోలేమని అన్నారు. అయితే భారతీయ భాషలను కాపాడేందుకు చేస్తున్న ఈ పోరాటం ఎంత కష్టమో తనకు తెలుసునని, కానీ భారత్ విజయం సాధిస్తుందని తనకు నమ్మకం ఉన్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా అమిత్ షా వ్యాఖ్యలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఘాటుగా స్పందించారు. అంతేకాదు, ఆంగ్ల భాష ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ప్రపంచ వేదికపై పోటీ పడాలనుకునే ప్రతి విద్యార్థికి ఈ పరిజ్ఞానం ఎంతో కీలకమని చెప్పారు. ఇది స్టూడెంట్ సాధికారతకు చిహ్నమని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆంగ్ల భాష నేర్చుకోవడం సిగ్గుపడాల్సిన విషయం కాదన్నారు రాహుల్ గాంధీ. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడమే కాకుండా మెరుగైన ఉపాధి అవకాశాలను కూడా ఇంగ్లీష్ భాష కల్పిస్తుందని తెలిపారు. మాతృభాషకు ఎంత ప్రాధాన్యత ఉందో ప్రస్తుత ప్రపంచంలో రాణించడానికి ఆంగ్లానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉందని స్పష్టం చేశారు. పేద పిల్లలకు ఆంగ్లాన్ని దూరం చేయాలనే ఉద్దేశంతోనే అమిత్ షా ఇటువంటి వ్యాఖ్యలు చేశారంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పలు రాష్ట్రాల్లో భాషల వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా కేంద్ర హోంశాఖ మంత్రి ఈ విధంగా ఇంగ్లీష్ భాషపై కీలక వ్యాఖ్యలు చేయడంపై దేశవ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి. అలాగే ప్రతిపక్ష పార్టీలు సైతం ఈ వ్యాఖ్యలపై మండిపడుతున్న నేపథ్యంలో ఈ వ్యవహారం వివాదాస్పదంగా మారుతోంది.